ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ భూపాల్ రెడ్డి గారు, అలాగే బీసీ నాయకులు, బీసీ సంఘం నాయకులు, ఎస్సీ సంఘం నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు ఆయన మహిళా ఉద్ధరణకు, అలాగే మహిళలలో విద్య తీసుకొని వచ్చేదానికి మొట్టమొదటగా భారతదేశంలో ఒక మహిళా కళాశాల, మహిళా పాఠశాల మొదలుపెట్టినటువంటి వ్యక్తి. ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా మహిళలందరూ చదువుకోవాలి, అణగారిన వర్గాలందరూ చదువుకోవాలి, వెనుకబడినటువంటి వర్గాలందరూ కూడా చదువుకొని సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అందరూ కూడా సమానంగా ఎదగాలి, అగ్రవర్ణాలతో సమానంగా అందరూ ఎదగాలి, అందరూ కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన సతీమణి ఎంతో సావిత్రి పూలే గారు ఎంతో కృషి చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు, దాదాపుగా 150 సంవత్సరాల పైన అవుతుంది, అయినా కూడా ఆయనని ఈరోజు కూడా స్మరించుకుంటున్నామంటే ఈరోజు అందరూ కూడా వెనుకబడినటువంటి వాళ్ళు అయితేనేమి, అలాగే మహిళలు అయితేనేమి ఈరోజు విద్యలోను, తర్వాత ఉద్యోగాలలోను, రాజకీయాలలోను, వ్యాపార రంగంలో ముందరికి వచ్చినాడంటే ఆ మహానుభావుడు ఆ రోజు మొదలుపెట్టినటువంటి విద్యా విధానాన్ని. కాబట్టి ఈరోజు కూడా ఆయనను తలుచుకునే పరిస్థితి ఎప్పటికీ మర్చిపోలేం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తాము.